9 మంది వ్యక్తులు ఉన్నారు. వీళ్ళని నవరత్నాలు అని పిలిచారు. నవరత్నాలు ఎవరి ఆస్థానంలో ఉన్నారు అంటే రెండవ చంద్రగుప్తుడి యొక్క ఆస్థానంలో ఉన్నారు. ఎవరి ఆస్థానంలో ఉన్నారు అంటే రెండవ చంద్రగుప్తుడి యొక్క ఆస్థానంలో ఉన్నారు. మరి ఈ నవరత్నాలు ఎవరు, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది ఒకసారి చూసుకుందాం. నవరత్నాలు ఎవరు, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్, వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి అనేటువంటిది చూస్తే, నవరత్నాలలో ఒక ప్రముఖ వ్యక్తి కాళిదాసు అనేటువంటి వ్యక్తి. నవరత్నాల్లో ప్రముఖ వ్యక్తి కాళిదాసు. ఈ కాళిదాసుని ఏమని పిలిచారు అంటే ఇండియన్ షేక్స్పియర్ అని పిలవడం జరిగింది. కాళిదాసుని ఏమని పిలుస్తారు అంటే ఇండియన్ షేక్స్పియర్ అని పిలవడం జరుగుతుంది. యాక్చువల్గా ఇతనికి సంబంధించినటువంటి స్టోరీలు కొన్ని ప్రచారంలో ఉన్నాయి. ఇతను కేరళ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు అని, ఇనీషియల్గా పెద్దగా జ్ఞానం అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి వాడు, మందబుద్ధి కలిగినటువంటి వాడు అని, భోజరాజు కుమార్తె అయినటువంటి విద్యాదేవి అనేటువంటి ఆవిడ, భోజరాజు కుమార్తె అయినటువంటి విద్యాదేవి అనేటువంటి ఆవిడని పెళ్లి చేసుకోవడానికి కొన్ని కండిషన్స్ పెడుతుంది. నన్ను ఎవరైతే పాండిత్యంలో ఓడిస్తారో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను అంటుంది విద్యాదేవి. అలా ఆవిడతోటి జరిగినటువంటి పాండిత్య పోటీలో ఓడిపోయినటువంటి బ్రాహ్మణులు అందరూ, చాలామంది బ్రాహ్మణ పండితులందరూ ఓడిపోవడంతో వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం, అంటే పెద్దగా నాలెడ్జ్ లేనటువంటి మందబుద్ధి కలిగినటువంటి కాళిదాసుని విద్యాదేవి వివాహం చేసుకునేలాగా చేస్తారు. అంటే విద్యాదేవి యొక్క గర్వం అణచాలి అని చెప్పేసి ఒక కుట్ర పన్ని కాళిదాసుని ఈ విద్యాదేవి పెళ్లి చేసుకునేలాగా చేయడం జరుగుతుంది. ఈ విద్యాదేవి చేత అవమానించబడినటువంటి కాళిదాసు ఒకసారి వెళ్ళి కాళికాదేవి గుడిలో, అంటే కాళికాదేవిని ఆరాధించినప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమయ్యి అతనికి జ్ఞానాన్ని ప్రసాదించింది అని చెప్పి స్టోరీ అనేటువంటిది ప్రచారంలో ఉంది. మరి ఈ కాళిదాసు అనేటువంటి వ్యక్తి జ్ఞానం పొందిన తర్వాత అనేక బుక్స్ అనేటువంటివి రాయడం జరిగింది కాళిదాసు. ఆ కాళిదాసు రాసినటువంటి ప్రముఖమైనటువంటి బుక్స్ ఏంటి అంటే అభిజ్ఞాన శాకుంతలం, అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, విక్రమోర్వశీయం, మాలవికాగ్నిమిత్రం, మాలవికాగ్నిమిత్రం, దాంతోపాటు కుమార సంభవం, కుమార సంభవం, మేఘదూతం, రఘువంశం, కుమార సంభవం, మేఘదూతం, రఘువంశం, ఇటువంటి బుక్స్ అన్నీ రాసింది కాళిదాసునండి. అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాలవికాగ్నిమిత్రం, కుమార సంభవం, మేఘదూతం, రఘువంశం లాంటి బుక్స్ను రాశాడు. ఎవరు అంటే కాళిదాసు. అభిజ్ఞాన శాకుంతలం అంటే, అభిజ్ఞాన శాకుంతలం అంటే ఇది ఎవరి స్టోరీ అంటే దుష్యంతుడు మరియు శకుంతలకు సంబంధించినటువంటి స్టోరీ. దుష్యంతుడు మరియు శకుంతలకు సంబంధించినటువంటి స్టోరీ మనందరికీ తెలుసు. విశ్వామిత్రుడి యొక్క తపస్సును భంగం చేయడానికి మేనక అనేటువంటి ఆవిడ వచ్చి విశ్వామిత్రుడి యొక్క తపస్సును భంగం చేసింది. విశ్వామిత్రుడికి మేనకకి జన్మించినటువంటి ఆవిడే శకుంతల అని. ఒక చిన్న బాలిక జన్మించడంతో ఆ బాలికకు శాకుంతల పక్షులు రక్షణ కల్పించాయి కాబట్టి ఆవిడకు శకుంతల అనేటువంటి పేరు పెట్టి కణ్వ మహర్షి తన యొక్క ఆశ్రమానికి తీసుకెళ్లాడు అని. అక్కడ పెద్దదైనటువంటి శకుంతలను చూసి ఒకరోజు వేటకు వెళ్ళినటువంటి హస్తినాపురానికి సంబంధించిన రాజు దుష్యంతుడు ఈ శకుంతలను చూసి గాంధర్వ వివాహం చేసుకున్నాడని,
కొన్ని రోజులు అక్కడే ఉండి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పేసి తన యొక్క రాజ్యానికి వెళ్ళిపోయాడు అని, శకుంతల కొన్ని రోజులకు గర్భవతి అయిందని, శకుంతల కొన్ని రోజులకు గర్భవతి అవడంతో దాంతోపాటు ఒక కొడుకు జన్మించాడు అని, ఈ శకుంతలకు జన్మించినటువంటి కొడుకే భరతుడు అని, ఈ శకుంతలను భరతుడు కన్వమర్చి తన యొక్క అంటే శకుంతల యొక్క హస్బెండ్ అయినటువంటి దుష్యంతుడి వద్దకు పంపించాడని, దుష్యంతుడు అనేటువంటి వ్యక్తి శకుంతలను గుర్తుపట్టలేకపోయాడని, దీంతో శకుంతల భరతుడు అనేటువంటి వాళ్ళు అడవుల్లోకి వెళ్ళిపోయారు అని, తర్వాత కొన్ని రోజులకి శకుంతలకి దుష్యంతుడు ఇచ్చినటువంటి ఉంగరం, ఆ ఉంగరమే అభిజ్ఞ అంటే ఏంటి అంటే గుర్తు. అభిజ్ఞ అంటే ఏంటి అంటే గుర్తు. ఉంగరాన్ని గుర్తుగా ఇచ్చాడని, ఆ ఉంగరాన్ని చూసి మళ్ళీ తనకు గతం గుర్తొచ్చి శకుంతలని మరియు భరతుడిని తీసుకెళ్ళిపోయాడు అని తనతో పాటు, తర్వాత రాజ్యం మొత్తము భరతుడికి అప్పగించాడని, భరతుడు పరిపాలించాడు కాబట్టే ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అలా శకుంతల దుష్యంతుడి యొక్క స్టోరీయే అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి పేరుతో రాశాడు కాళిదాసు అనేటువంటి వ్యక్తి. విక్రమోర్వశీయం అనేటువంటి బుక్లో ఊర్వశికి, అప్సరసల్లో ఒకరైనటువంటి ఊర్వశికి పురూరవుడు అనేటువంటి రాజుకి, ప్రతిష్టానపుర రాజు అయినటువంటి పురూరవుడు మరియు ఊర్వశిలకి మధ్య జరిగినటువంటి ప్రేమ వృత్తాంతాన్ని విక్రమోర్వశీయం అనేటువంటి బుక్లో రాశాడు. ఊర్వశికి పురూరవుడికి మధ్య జరిగినటువంటి లవ్ స్టోరీ. మాలవికాగ్నిమిత్రం అనేటువంటి బుక్లో పుష్యమిత్ర శృంగుడి యొక్క కొడుకైనటువంటి అగ్నిమిత్రుడికి, పుష్యమిత్ర శృంగుడి యొక్క కొడుకైనటువంటి అగ్నిమిత్రుడికి మరియు మాల్వా దేశానికి సంబంధించినటువంటి రాకుమార్తె మాలవికకి మధ్య జరిగినటువంటి వివాహం. పుష్యమిత్ర శృంగుడి యొక్క కొడుకైనటువంటి అగ్నిమిత్రుడు మరియు మాల్వా దేశానికి సంబంధించినటువంటి రాకుమారి, మాల్వా అంటే మధ్య భారతదేశంలో ఉండేటువంటి ఒక రాజ్యం, ఆ మాల్వా దేశపు రాకుమారి మాలవికకు మధ్య జరిగినటువంటి లవ్ స్టోరీ, వాళ్లకు పెళ్లి జరిగినటువంటి విధానం అనేటువంటిది మాలవికాగ్నిమిత్రం అనేటువంటి బుక్లో రాశాడు. అదేవిధంగా కుమార సంభవం అనేటువంటి బుక్లో పార్వతీదేవి జన్మించడం, పార్వతీదేవి యొక్క జననం, శివుడి కోసం తపస్సు చేయడం, శివపార్వతులకు కళ్యాణం జరగడం, హిమాలయాల గురించి వర్ణన అనేటువంటిది కుమార సంభవం అనేటువంటి బుక్కులో ఉంది. మేఘదూతం అనేటువంటి బుక్కులో అలకాపురం అంటే అలకాపురి అనేటువంటిది శ్రీలంకలో ఉంటుందండి. అలకాపురికి రాజు ఎవరు అంటే కుబేరుడు అనేటువంటి వ్యక్తి. అలకాపురికి రాజు ఎవరు అంటే కుబేరుడు. ఈ అలకాపురి రాజు అనేటువంటి కుబేరుడి చేత శిక్షించబడినటువంటి ఒక యక్షుడు తన భార్యను వదిలి వేరే ప్రాంతంలో అంటే హిమాలయాల్లో షెల్టర్ తీసుకుంటూ ఉంటాడు. తన భార్య యొక్క విరహ వేదన అంటే తనకు భార్య దూరం అవ్వడంతో విరహాన్ని అనుభవిస్తూ తన యొక్క విరహ వేదనని, వర్షాకాలం సమయంలో ఎక్కువ విరహాన్ని అనుభవిస్తూ తన యొక్క విరహ వేదనని ఒక మేఘం ద్వారా తన భార్యకు పంపించడానికి ప్రయత్నం చేశాడు. ఓ మేఘమా, మీరు నా యొక్క విరహ బాధని నా భార్యకు తెలియచేయండి అని చెప్పి, మా ఊరు అలకాపురి, అక్కడికి వెళ్ళడానికి దారేంటి, మా ఇంటి అడ్రస్ ఎక్కడో, మా ఇల్లు ఎక్కడుంటుంది, మా భార్య ఎక్కడుంటుంది, ఇలా మొత్తం స్టోరీ మేఘము అనేటువంటిది వీళ్ళిద్దరి మధ్య రాయబారం నడపడం కోసం అని చెప్పేసి ఒక ఫేమస్ కావ్యం మేఘదూతం అనేటువంటి కావ్యాన్ని రాశాడు కాళిదాసు అనేటువంటి వ్యక్తి. రఘువంశం అంటే మనందరికీ తెలుసు, రామాయణానికి సంబంధించినటువంటి బుక్కు. మొదటి 3 పుస్తకాలేమో అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాలవికాగ్నిమిత్రం, ఇవేమో నాటకాలండి. ఈ 3 కూడా ఏంటి అంటే డ్రామాలు. ఈ తర్వాత 3 ఏంటి అంటే కావ్యాలు అనేటువంటివి.
మొదటి 3 నాటకాలైతే తర్వాత 3 కావ్యాలు. ఇలా కాళిదాసు అనేటువంటి వ్యక్తి రాసినటువంటి ప్రముఖమైనటువంటి గ్రంథాలు అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాలవికాగ్నిమిత్రం, కుమార సంభవం, మేఘదూతం, రఘువంశం అనేటువంటి బుక్కును రాసినటువంటి కాళిదాసుకి ఇండియన్ షేక్స్పియర్ అనేటువంటి బుక్, ఇండియన్ షేక్స్పియర్ అనేటువంటి టైటిల్ ఉంది. ఇవన్నీ కూడా సంస్కృత భాషలో రాసినటువంటి బుక్స్. నవరత్నాలలో ప్రముఖమైనటువంటి వ్యక్తి కాళిదాసు, ఆయన రాసినటువంటి బుక్సే ఇవన్నీ. నవరత్నాలలో ఇంకొక ప్రముఖమైనటువంటి వ్యక్తి విష్ణు శర్మ అనేటువంటి వ్యక్తి. నవరత్నాలలో ఇంకొక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే విష్ణు శర్మ. విష్ణు శర్మ రాసినటువంటి బుక్ పంచతంత్రం. ఇది కూడా సంస్కృత భాషలోనే రాసినటువంటి బుక్ అండి. విష్ణు శర్మ రాసినటువంటి బుక్ ఏంటి అంటే పంచతంత్రం అనేటువంటి బుక్ను రాశాడు సంస్కృత భాషలో. నెక్స్ట్ వరరుచి అనేటువంటి వ్యక్తి ప్రాకృత ప్రకాశ అనేటువంటి బుక్ను రాశాడు. వరరుచి రాసినటువంటి బుక్ ఏంటి అంటే ప్రాకృత ప్రకాశ. ప్రాకృత భాషకు సంబంధించినటువంటి నిఘంటువు అది, ప్రాకృత భాషకు సంబంధించినటువంటి డిక్షనరీ ఇది. వరరుచి ప్రాకృత ప్రకాశ అనేటువంటి బుక్ను రాశాడు. దానితో పాటు పాలకవ్యుడు అనేటువంటి వ్యక్తి హస్తాయుర్వేదం అనేటువంటి బుక్ను రాశాడు. పాలకవ్యుడు రాసినటువంటి బుక్ ఏంటి అంటే హస్తాయుర్వేదం. పాలకవ్యుడు రాసినటువంటి బుక్ పేరు హస్తాయుర్వేదం. ఇది వెటర్నరీ సైన్స్కి సంబంధించినటువంటి, పశు వైద్యానికి సంబంధించినటువంటిది. పాలకవ్యుడు హస్తాయుర్వేదం అనేటువంటి బుక్ను రాశాడు. ఇది పశు వైద్యానికి సంబంధించినటువంటివి. నెక్స్ట్ సుశ్రుతుడు అనేటువంటి వ్యక్తి, సుశ్రుతుడు అనేటువంటి వ్యక్తి, సుశ్రుతుడు అనేటువంటి వ్యక్తి సుశ్రుత సంహిత లేకపోతే శశ్రుతుడు అనేటువంటి వ్యక్తి శశ్రుత సంహిత అనేటువంటి బుక్ను రాశాడు. శశ్రుత సంహిత అనేటువంటిది శస్త్రచికిత్సలకు సంబంధించినటువంటిది, ఆపరేషన్స్కు సంబంధించినది. దాదాపు ఆపరేషన్స్ చేసేటువంటి, సర్జరీలు చేసేటువంటి 124 పరికరాలను తయారు చేశాడు శశ్రుతుడు అనేటువంటి వ్యక్తి. శశ్రుతుడు అనేటువంటి వ్యక్తి ఒక డాక్టర్ అయినా ఆయన ఈ శశ్రుతుడు అనేటువంటి వ్యక్తి ఆపరేషన్స్ చేయడంలో ప్రసిద్ధి చెందినటువంటి వాడు. శశ్రుత సంహిత అనేటువంటి బుక్ను రాశాడు. 124 పరికరాలను రూపొందించాడు సర్జరీలు చేయడం కోసం. ఈవెన్ ఆయన రాసినటువంటి శశ్రుత సంహితలో ప్లాస్టిక్ సర్జరీ గురించి కూడా వివరించడం జరిగింది. ఆపరేషన్స్ అనేటువంటివి ఎలా చేయాలి అనేటువంటి విషయం శశ్రుత సంహిత అనేటువంటి బుక్లో వివరించడం జరిగింది. ఈ శశ్రుతుడు అనేటువంటి వ్యక్తి శశ్రుత సంహిత అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. అందుకే ఇతడికి భారతదేశ శస్త్రచికిత్స పితామహుడు అని పిలవడం జరుగుతుంది. శస్త్రచికిత్సల పితామహుడు, ఫాదర్ ఆఫ్ సర్జరీస్, ఫాదర్ ఆఫ్ ఆపరేషన్స్ అని పిలవడం జరుగుతుంది. శశ్రుతుడిని ఫాదర్ ఆఫ్ సర్జరీస్ అని పిలవడం జరుగుతుంది. శస్త్రచికిత్సల పితామహుడు అని పిలవడం జరుగుతుంది. ఎవరిని అంటే శశ్రుతుడు అనేటువంటి వ్యక్తిని. ఆయన రాసినటువంటి బుక్ పేరు శశ్రుత సంహిత అనేటువంటిది. అదేవిధంగా ఆర్యభట్ట అనేటువంటి వ్యక్తి ఇతను గణిత శాస్త్రము మరియు ఖగోళ శాస్త్రం రెండింటిలో కూడా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. ఈ ఆర్యభట్ట రాసినటువంటి ప్రముఖమైనటువంటి బుక్స్ ఏంటి అంటే ఆర్యభట్టీయము మరియు సూర్య సిద్ధాంతము. ఆర్యభట్ట రాసినటువంటి బుక్కులు ఏంటి అంటే ఆర్యభట్టీయము మరియు సూర్య సిద్ధాంతము అనేటువంటి బుక్కులు రాశాడు. ఆర్యభట్టీయము అనేటువంటిది మాత్రం గణిత శాస్త్రానికి సంబంధించింది. సూర్య సిద్ధాంతము అనేటువంటిది మాత్రం ఖగోళ శాస్త్రానికి సంబంధించింది.
ఆర్యభట్టీయము అనేటువంటిది గణిత శాస్త్రానికి సంబంధించింది. స్క్వేర్స్ మరియు క్యూబ్స్ గురించి ప్రస్తావన కలదు. స్క్వేర్స్ మరియు క్యూబ్స్ గురించి ప్రస్తావన కలదు. వర్గమూలాలు, ఘనమూలాలు అనేటువంటి వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. అదే విధంగా సున్నా యొక్క వాల్యూ అనేటువంటిది ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి కూడా ఆర్యభట్ట. సున్నా అనేటువంటి దానిని ప్రపంచానికి భారతదేశం ఇచ్చినటువంటి పెద్ద గిఫ్ట్ లాగా భావించడం జరుగుతుంది. సున్నా యొక్క వాల్యూని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి దేశం భారతదేశం. సున్నా యొక్క విలువను కనిపెట్టినటువంటి వ్యక్తిలాగా ఆర్యభట్ట అనేటువంటి వ్యక్తిని చెప్పడం జరుగుతుంది. జీరో యొక్క వాల్యూని కనిపెట్టినటువంటిది ఆర్యభట్ట. సున్నా అనేటువంటి దాన్ని నీ ప్రపంచానికి భారతదేశం ఇచ్చినటువంటి గొప్ప కానుకలాగా చెప్పడం జరుగుతుంది. ఇలా గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి బుక్కు ఆర్యభట్టీయం అనేటువంటిది. అదేవిధంగా ఆర్యభట్ట ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త కూడా. ఈయన సూర్య సిద్ధాంతం అనేటువంటి బుక్కులో సూర్య చంద్ర గ్రహణాలు ఎలా ఏర్పడతాయి అనేటువంటి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సూర్య చంద్ర గ్రహణాలు ఎలా ఏర్పడతాయో వివరించాడు. అదేవిధంగా భూ పరిభ్రమణ సిద్ధాంతాన్ని కూడా వివరించాడు. ఎవరు అంటే ఆర్యభట్ట. భూ పరిభ్రమణ సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. అదేవిధంగా సూర్యచంద్ర గ్రహణాల గురించి వివరించాడు ఆర్యభట్ట అనేటువంటి వ్యక్తి. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట. అందుకే ఆర్యభట్ట అనేటువంటి వ్యక్తి గౌరవార్థం భారతదేశం యొక్క మొదటి ఉపగ్రహానికి 1975 సంవత్సరంలో భారతదేశం ప్రయోగించినటువంటి మొదటి ఉపగ్రహానికి ఏమని పేరు పెట్టుకున్నారు అంటే ఆర్యభట్ట అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఆర్యభట్ట గణిత శాస్త్రానికి సంబంధించి ఆర్యభట్టీయం అనేటువంటి బుక్కుని, ఖగోళ శాస్త్రానికి సంబంధించి సూర్య సిద్ధాంతం అనేటువంటి బుక్కును రాశాడు. సున్నా యొక్క వాల్యూను కనిపెట్టినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ సూర్య సిద్ధాంతం అనేటువంటి బుక్కులో భూభ్రమణం గురించి, సూర్య చంద్ర గ్రహణాల గురించి వివరించాడు. అందుకే ఇతని యొక్క పేరు మీదుగా భారతదేశం యొక్క మొదటి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టడం జరిగింది. మరి దానితో పాటు ఇంకా నవరత్నాలలో ఇంకా ముగ్గురు గురించి మనం చెప్పుకోవాలి. నవరత్నాలలో ఇంకొక ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు, ఇంకొక ప్రముఖ వ్యక్తి ఎవరు అంటే బ్రహ్మగుప్తుడు. బ్రహ్మగుప్తుడు బ్రహ్మగుప్తుడు అనేటువంటి వ్యక్తి బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనేటువంటి బుక్కును రాశాడు. బ్రహ్మగుప్తుడు అనేటువంటి వ్యక్తి బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనేటువంటి బుక్కును రాశాడు. ఈ బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనేటువంటి బుక్కును రాసి దీనిలోనే భూమ్యాకర్షణ శక్తి గురించి వివరించడం జరిగింది. భూమ్యాకర్షణ శక్తి అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉందని, పైకి వేసినటువంటి ఏ వస్తువైనా కూడా భూమిపైకే తిరిగి వస్తుందని మొదటిసారిగా ప్రస్తావించాడు బ్రహ్మగుప్తుడు అనేటువంటి వ్యక్తి. అందుకే ఇతడిని ఏమని పిలిచారు అంటే ఇండియన్ న్యూటన్ అని పిలవడం జరిగింది. ఇండియన్ న్యూటన్ అని పిలిచారు బ్రహ్మగుప్తుడు అనేటువంటి వ్యక్తిని. భూమి ఆకర్షణ శక్తి గురించి మొదటిసారిగా ప్రస్తావించినటువంటి వ్యక్తి బ్రహ్మగుప్తుడు అనేటువంటి వ్యక్తి. ఆయనకే ఏమని టైటిల్ ఉంది అంటే ఇండియన్ న్యూటన్ అనేటువంటి టైటిల్ ఉంది. ఇంకొక ప్రముఖ వ్యక్తి వరాహమిహిరుడు అనేటువంటి వ్యక్తి. వరాహమిహిరుడు అనేటువంటి వ్యక్తి వరాహమిహిరుడు అనేటువంటి వ్యక్తి రాసినటువంటి రెండు ప్రముఖ గ్రంథాలు బృహత్ సంహిత, పంచసిద్ధాంతిక. బృహత్ సంహిత, పంచసిద్ధాంతిక అనేటువంటి రెండు బుక్స్ను రాశాడు. బృహత్ సంహిత, పంచసిద్ధాంతిక అనేటువంటి బుక్కును రాశాడు. బృహత్ సంహిత అనేటువంటిది అన్ని శాస్త్రాలకు సంబంధించినటువంటివి, అన్ని ఎన్సైక్లోపీడియా లాంటిదండి బృహత్ సంహిత.
ఏ కాలంలో ఏ పంట వేస్తే బాగా పండుతుంది, ఏ సీజన్లో ఏ పంట వేయాలి అనేటువంటి విషయం కూడా బృహత్ సంహిత అనేటువంటి బుక్లో ప్రస్తావించడం జరిగింది. పంచ సిద్ధాంతిక అనేటువంటిది మాత్రం ఖగోళ శాస్త్రానికి సంబంధించింది, ఆస్ట్రానమీకి సంబంధించింది పంచ సిద్ధాంతిక అనేటువంటి బుక్. ఈయనకు సంబంధించి ఒక స్టోరీ కూడా ప్రచారంలో ఉంది. వరాహమిహిరుడు అనేటువంటి వ్యక్తికి సంబంధించి ఒక స్టోరీ కూడా ప్రచారంలో ఉంది. యాక్చువల్గా ఇతని యొక్క పేరు మిహిరుడు అంతే. ఒకసారి రెండవ చంద్రగుప్తుడి యొక్క కొడుకు వరాహం ద్వారా, అంటే పంది, వరాహము అంటే పంది, వరాహం వలన చనిపోతాడు అని ఇతడు జ్యోతిష్యం చెప్తాడు. అనేక రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రెండవ చంద్రగుప్తుడి యొక్క కొడుకు వరాహం వల్ల చనిపోవడంతో ఇతని యొక్క జ్యోతిష్యాన్ని నమ్మినటువంటి రెండవ చంద్రగుప్తుడు ఇతనికి ఎక్కువ, అంటే ఇతనికి మొత్తం తెలుసు, జ్యోతిష్యం మొత్తం తెలుసు, అంటే అమితమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు ఉన్నాయి అని చెప్పేసి ఇతనికి వరాహ అనేటువంటి టైటిల్ ఇస్తాడు. దీనితో వరాహమిహిరుడు అని పిలువబడతాడు. ఎవరు అంటే ఈ వరాహమిహిరుడు అనేటువంటి వ్యక్తి. ఈయన రాసినటువంటి బుక్స్ పేరు బృహత్ సంహిత పంచ సిద్ధాంతిక. బృహత్ సంహిత పంచ సిద్ధాంతిక అనేటువంటి బృహత్ సంహిత పంచ సిద్ధాంతిక అనేటువంటి బుక్కులు రాశాడు. ఇంకొకటి ధన్వంతరి అనేటువంటి వ్యక్తి. ధన్వంతరి అనేటువంటి వ్యక్తి ఆయుర్వేదం అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. ధన్వంతరి అనేటువంటి వ్యక్తి ఆయుర్వేదం అనేటువంటి బుక్కును రాశాడు. ఇది మెడిసినల్ డిక్షనరీ లాంటిది. ధన్వంతరి ఆయుర్వేదం అనేటువంటి బుక్కును రాశాడు. దీనిలో మెడిసినల్ డిక్షనరీ అంటే ఈ మెడిసినల్ టర్మినాలజీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆయుర్వేదానికి సంబంధించినటువంటి బుక్కు. ఈ ఆయుర్వేదానికి సంబంధించి ధన్వంతరి అనేటువంటి వ్యక్తి ఆయుర్వేదం అనేటువంటి బుక్కును రాశాడు. ఇలా కాళిదాసు, విష్ణు శర్మ, పాలకవ్యుడు అనేటువంటి వ్యక్తి, వరరుచి అనేటువంటి వ్యక్తి, వాళ్ళతో పాటు ఆర్యభట్ట, శశ్రుతుడు అనేటువంటి వ్యక్తి, ధన్వంతరి అనేటువంటి వ్యక్తి, వరాహమిహిరుడు అనేటువంటి వ్యక్తి, బ్రహ్మగుప్తుడు అనేటువంటి వాళ్ళు, వీళ్ళని నవరత్నాలు అని పిలవడం జరుగుతుంది. నవరత్నాలు ఎవరి ఆస్థానంలో ఉన్నారు అంటే రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. కొంతమంది చరిత్రకారులు వీళ్ళందరూ కూడా ఒకే కాలానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు అని నవరత్నాలు అనేటువంటి కాన్సెప్ట్ని నమ్మడం లేదు. అయినప్పటికీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నవరత్నాలు ఎవరి ఆస్థానము అంటే రెండవ చంద్రగుప్తుడి యొక్క ఆస్థానము. ఒక్కొక్క బుక్లో నవరత్నాల యొక్క పేర్లు మారిపోతూ ఉంటాయి. మీరేమీ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని బుక్కుల్లో బేతాళ భట్టు, ఘటకర్పర, శంకు అనేటువంటి వాళ్ళని కూడా నవరత్నాల్లో చెప్పడం జరుగుతుంది. బేతాళ భట్టు, ఘటకర్పర, శంకు అనేటువంటి వాళ్ళని నవరత్నాల్లో చెప్పడం జరుగుతుంది. వాళ్ళు రాసినటువంటి బుక్స్ ఏంటో కూడా తెలియటం లేదు. అందుకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానలో నవరత్నాలు కాని వాళ్ళు ఎవరు అనేటువంటి క్వశ్చన్ ఉండదు. నవరత్నాలు ఎవరు అనేటువంటి క్వశ్చన్ ఉండదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా నవరత్నాలు అనేటువంటి వాళ్ళు ఎవరి ఆస్థానంలో ఉన్నారు, నవరత్నాలలో నేను చెప్పినటువంటి వీళ్ళు రాసినటువంటి రచనలు ఏంటి అనేటువంటిది ఇంపార్టెంట్. రచయితలు వాళ్ళు రాసినటువంటి బుక్స్ ఇంపార్టెంట్, కానీ వీళ్ళు నవరత్నాలలో ఉన్నారా లేదా అనేటువంటి విషయము మీకు అంతగా అవసరం లేదు. మీకు గుర్తున్నటువంటి 9 మంది, నేను చెప్పినటువంటి ఈ 9 మంది పేర్లే కాదు, ఒకవేళ వీళ్ళలో ఏదో ఒక పేరు మీరు మర్చిపోతే ఘటకర్పర అనేటువంటి పేరు యాడ్ చేసుకోండి. లేదా ఇంకొక పేరు మర్చిపోతే బేతాళ భట్టు, ఇంకా ఇంకొక పేరు మర్చిపోతే శంకు. అంటే నవరత్నాలు వీళ్ళే అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడా లేదు. నవరత్నాలు 9 మంది వీళ్ళే అనేటువంటి కాన్సెప్ట్ లేదండి. ఒక్కొక్క బుక్లో నవరత్నాల గురించి డిఫరెంట్గా ఉంటుంది. నవరత్నాలు కాని వాళ్ళెవరు, నవరత్నాల్లో ఉన్న వాళ్ళెవరు అనేటువంటిది క్వశ్చన్ కాదు ఇక్కడ. నవరత్నాలు ఎవరి ఆస్థానం అనేటువంటిదే క్వశ్చన్.
వీళ్ళు రాసినటువంటి బుక్స్ ఏంటి అనేటువంటిదే క్వశ్చన్. మనకు అష్టదిగ్గజాలు అనగానే అష్టదిగ్గజాలు 8 మంది పేర్లు తెలుస్తాయి, వాళ్ళే అష్టదిగ్గజాలు, అంతేగాని ఇక వేరే వాళ్ళని అష్టదిగ్గజాలు అని పిలవం. కానీ నవరత్నాలకు ఫిక్స్డ్గా ఉండరు. ఒక్కొక్క బుక్ ఒక్కొక్కలాగా. వీళ్ళని నవరత్నాలు అని పిలిచారని ఒక బుక్ చెప్తే వీళ్ళని నవరత్నాలుగా పిలిచారని ఇంకొక బుక్ చెప్పింది. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. నవరత్నాలు ఎవరి ఆస్థానం అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి, 2వ చంద్రగుప్తుడి యొక్క ఆస్థానము. ఇది ఎవరికి సంబంధించింది అంటే 2వ చంద్రగుప్తుడికి సంబంధించింది. మరి 2వ చంద్రగుప్తుడి తర్వాత ఇతని కొడుకైనటువంటి కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి రాజు అవుతాడు. 2వ చంద్రగుప్తుడి తర్వాత ఇతని కొడుకైనటువంటి కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి రాజు అవుతాడు. దాదాపు 415 నుంచి 455 వరకు పరిపాలిస్తాడు. గుప్తులలో చివరి ప్రసిద్ధి చెందిన రాజుగా చెప్పడం జరుగుతుంది కుమారగుప్తుని. ఇతని కాలం నుంచే హూణుల యొక్క దండయాత్రలు అనేటువంటివి ప్రారంభమయ్యాయి. హూణులు అనేటువంటి వాళ్ళు మధ్య ఆసియాకు సంబంధించినటువంటి అనాగరికతగా అని చెప్పుకున్నాం. హూణుల యొక్క నాయకుడు మిహిరకుల మరియు ఇతని యొక్క తండ్రి పేరు తోరమానా అని చెప్పుకున్నాం. వీళ్ళ యొక్క నాయకత్వంలో భారతదేశంపై అనేక సార్లు దాడులు జరిగాయి. కుమారగుప్తుడి కాలంలో మొట్టమొదటిసారిగా గుప్తులపై దాడి అనేటువంటిది చేయడం జరిగింది. ఈ కుమారగుప్తుడి కాలంలో గుప్తులపై దాడి చేశారు. అప్పటి నుంచి ఇంకా గుప్తులపై ఈ హూణుల యొక్క దాడులు అనేటువంటివి కంటిన్యూ అయ్యాయి. ఇలా హూణులు నిరంతరం దాడి చేయడంతో గుప్తులు అనేటువంటి వాళ్ళు బలహీనపడిపోయి గుప్తులు అనేటువంటి వాళ్ళు అంతమైపోయారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి యొక్క దండయాత్రల ఫలితంగా గుప్తులు అంతమయ్యారు అంటే మీరు హూణులు అని చెప్పాలి. హూణులు అనేటువంటి వాళ్ళకు నాయకుడు మిహిరకుల, వాళ్ళ యొక్క తండ్రి పేరు తోరమానా అని చెప్పాలి. మరి ఈ కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి బీహార్లో నలంద విశ్వవిద్యాలయం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, నలంద విశ్వవిద్యాలయం నిర్మించినటువంటి వ్యక్తి. కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి నలంద విశ్వవిద్యాలయం అనేటువంటి దానిని నిర్మించినటువంటి వ్యక్తి. ఇతని కాలంలోనే హూణుల దండయాత్రలు అనేటువంటివి ప్రారంభమయ్యాయి. నలంద విశ్వవిద్యాలయాన్ని కూడా నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి. మరి కుమారగుప్తుడి తర్వాత ఇంకొక ప్రముఖమైనటువంటి వ్యక్తి స్కందగుప్తుడు అనేటువంటి వ్యక్తి. స్కందగుప్తుడు అనేటువంటి వ్యక్తి గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి శాసనం బితోరీ శాసనం అనేటువంటిది. బితోరీ శాసనం అనేటువంటిది స్కందగుప్తుడి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ శాసనంలో స్కందగుప్తుడు ఏమని చెప్పుకున్నాడు అంటే హూణులను ఓడించాడు అని చెప్పుకోవడం జరిగింది. ఎవరిని ఓడించానని చెప్పుకున్నాడు అంటే హూణులను ఓడించాను అని చెప్పుకున్నాడు స్కందగుప్తుడు అనేటువంటి వ్యక్తి. ఏ శాసనంలో అంటే బితోరీ శాసనంలో. ఇంకా ఈ స్కందగుప్తుడు అనేటువంటి వ్యక్తి మౌర్యుల కాలంలో నిర్మించినటువంటి సౌరాష్ట్రలో నిర్మించినటువంటి సుదర్శన తటాకం, సౌరాష్ట్ర అంటే గుజరాత్, మరి ఈ సౌరాష్ట్రలో నిర్మించినటువంటి సుదర్శన తటాకానికి మరమ్మతులు కూడా చేయించడం జరిగింది, రిపేర్లు కూడా చేయించడం జరిగింది అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ స్కందగుప్తుడు అనేటువంటి వ్యక్తి బితోరీ శాసనాన్ని వేయించాడు, హూణులను ఓడించాను అని చెప్పుకున్నాడు. అదేవిధంగా సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించాను అని చెప్పుకున్నాడు. ఎవరు అంటే స్కందగుప్తుడు అనేటువంటి వ్యక్తి. సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించాను అని కూడా చెప్పుకున్నాడు స్కందగుప్తుడు. మరి ఈ స్కందగుప్తుడి తర్వాత ఇంకొక ప్రసిద్ధి చెందిన రాజు భానుగుప్తుడు అనేటువంటి వ్యక్తి. ఈ భానుగుప్తుడు అనేటువంటి వ్యక్తి 510వ సంవత్సరంలో ఎరాన్ శాసనం వేయించాడు. ఈ శాసనంలోనే సతీ సహగమనం అనేటువంటి ప్రస్తావన కలదు. సతీ సహగమనం అనేటువంటి దాని గురించి మొదటిసారిగా ప్రస్తావించినటువంటి శాసనం ఎరాన్ శాసనం. క్రీస్తు శకం 510వ సంవత్సరంలో మొదటిసారిగా సతీ సహగమనం గురించి ప్రస్తావించింది ఎరాన్ శాసనం వేయించింది భానుగుప్తుడు. అంటే కుమారగుప్తుడి తర్వాత వచ్చినటువంటి రాజులందరూ బలహీనమైపోయినటువంటి వాళ్ళు.
కుమారగుప్తుడి తర్వాత వచ్చినటువంటి రాజులు బలహీనమైనటువంటి రాజులు. హూణులు నిరంతరం దాడులు చేస్తున్నారు గుప్తుల పైన, భారతదేశం పైన దాడులు చేయడంతో ఈ గుప్తులు అనేటువంటి వాళ్ళు తమ యొక్క ప్రాధాన్యతను కోల్పోయారు, బలహీనమైపోయారు, తమ యొక్క సామ్రాజ్యాన్ని కోల్పోవడం జరిగింది, కొంత ప్రాంతానికే పరిమితమైపోవడం జరిగింది. దీనితో గుప్తుల యొక్క సామంతులు అనేటువంటి వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. చాలా మంది గుప్తుల యొక్క సామంతులు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. దీనిలో